ఓం మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయ విభూతిః సర్వం యదేవ మేన మదన్మయానాం ఆద్యస్య ఊర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయవర్తనః శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ శ్రీమద్వరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్య మార్యాణాం చూడామణి మహర్నిశం. కృష్ణం ఆర్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛష్టాయాం రజనిగళితం యావలాద్ కృత్యభుంతే గోదాతస్యై నమ ఇదమిదం భూయః. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. అస్మద్ గురుభ్యో నమః. సన్నిధిలో వేయించేసినటువంటి భగవన్మూర్తులకి, అలాగే ఉత్సవమూర్తులకి, అలాగే అర్చక స్వాములకు, అశేష భక్తులకు, భాగవతములకు స్వరూపానురూపంగా దాసోహ తెలియజేసుకుంటూ, అడియేం రామానుజదాస పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం చేత శ్రీ ఆండాళ్ అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని వినటం కానీ, లేదా పారాయణ చేయటం కానీ, లేదా ప్రవచనం కానీ జరుగుతుంది. ఆ సుకృతం లేకపోతే ఇవాళ మనం కలవం. అలాగా మీ అందరి యొక్క అభిమానంతోని, ప్రేమతోని టిటిడి దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో, అలాగే ఎంఐజి శ్రీరామాలయం పాలకవర్గం యొక్క సౌజన్యంతో ఈ రోజు నుంచి మనం ధనుర్మాస వ్రతంలో భాగంగా గోదాదేవి అందించినటువంటి 30 పాసురాల యొక్క అర్థాన్ని, విశేషార్థాన్ని యథాశక్తి యథామతి తెలుసుకోబోతాం. నిన్నటి రోజున ఇప్పుడు ఈ సంవత్సరం ప్రక్రియ ఎట్లా ఉంటుందో ప్రచార దాసులు నిర్ణయిస్తాడు. ప్రతిరోజు లాగానే 7 గంటలకు మనకు ప్రారంభమవుతుంది. ముందుగా ప్రార్థనా శ్లోకాలు, అటుపైన మన గోష్ఠిలో ఒక విశిష్ట అతిథి వేంచేస్తున్నారు. వారి పేరు శ్రీరంగ ప్రజ్ఞ. వారు చక్కటి సంగీత విద్వాంసురాలు, చాలా చిన్న వయసు, అమోఘమైనటువంటి సంగీత పరిజ్ఞానం. వారి ద్వారా ముందుగా పాసురాన్ని రాగయుక్తంగా మనం విని పాసురాన్ని వర్ణించుకుంటూ వెళతాం. ఒక 3-4 నిమిషాలు కొద్దిగా ఉపోద్ఘాతం ప్రారంభించి, ఆ తర్వాత ప్రజ్ఞ గారితోని మనం పాసురాన్ని సేవించి లోతైన అర్థాలని కొద్దిగా పరిశీలిస్తూ, వీలైన చోట్ల ఆయా పాసురానికి దివ్యదేశానికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, ఆయా పాసురంలో ఆచార విభవం ఎట్లా ఉంది అనేది ఈ సంవత్సరం కొత్తగా. ఇప్పుడు పోయిన సంవత్సరం మీరందరూ అవతారిక విన్నారు కదా, నిన్ను కూడా పంపించాం జూమ్ లింక్, మీరందరూ వినండి అని. విన్నారా అవతారిక? పోయిన సంవత్సరం అవతారిక గుర్తుంది, నిన్న రోజున గుర్తుంది. పాసురాలు గుర్తున్నాయా? పాసు అర్థం గుర్తున్నాయా? ఏమండి, మీకు మైకిచ్చి, మీకు దండేసి, మీకు ఇలా కూర్చోబెట్టి 30 రోజులు విని చివరిలో సంభావన ఇచ్చి ఇవన్నీ ఇచ్చింది మేము గుర్తుంచుకోవడానికా? మేము గుర్తుంచుకోవడానికి కానే కాదు. అదేంటో కానీ ఎప్పుడెప్పుడు కొత్తగా వినాలనిపిస్తుంది అనేవాడు కొంతమంది. అమ్మో, అన్ని మొత్తం మైండ్లో పెట్టుకొని చాలా కష్టపడడం మాకు ఇష్టం లేదండి, ఎప్పటికప్పుడే. సరే, ఏదేమైనా తిరుప్పావై గోదాదేవి అనుగ్రహించినటువంటి అద్భుతమైన ప్రబంధం.
భాగవత అంతర్గతంగా గోపికలు శ్రీకృష్ణుడిని దూరం చేసుకొని అటుపైన ఎలా పొందారు, కృష్ణుణ్ణే అనుకరించి తమ ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు అన్న వృత్తాంతాన్ని విన్నటువంటి గోదాదేవి చిన్నతనం నుంచే అధికమైన ప్రేమ, పరమ భక్తి అంటారు. పరభక్తి, పరమ భక్తి అని 3 దశలు. ఏమిటవి? పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి. ముందు నిర్మాణం చూడాలి అని ఒక కోరిక పుట్టుట పరభక్తి. తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన జ్ఞానం కలిగిన తర్వాత, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండుట, ఆయన విడవాల్సి కొద్దిగా దుఃఖం కలుగుట పరజ్ఞానం. పరమాభక్తి, ఇంకా ఆయనకి ఏ కైంకర్యం చేయకుండా నిలవలేని ఒక స్థితిని పొందుట, అది పరమాభక్తి అని పేరు. మరి పింజాయ్ పడుతాళై ఆండాళై అని మనకు మనవాళ మామూలు ఉపదేశ రత్నమాలలో కీర్తించారు. పిందెగా ఉన్నప్పుడే ఫలించినటువంటిది ఆండాళ్ అని. అలా పుట్టగానే అపరిమితమైనటువంటి భక్తితో పుట్టింది ఆండాళ్. అలా గోపికలను అనుకరించి తాను ఉన్న ప్రదేశాన్ని కలియుగంలో అవతరించింది శ్రీ ఆండాళ్ కదా. శ్రీవల్లిపుత్తూరులో అవతరించింది. ఆ శ్రీవల్లిపుత్తూరునే నందవర్జంగా భావించింది. వడపేలం కోయిలుడయాన్, ఆ వడపత్రసాయి సన్నిధిని నందగోపుడి యొక్క భవనంగా, ఆ వడపత్రసాయి పెరుమాణాన్ని కృష్ణుడిగా భావించి, ఆ రోజున అంటే ద్వాపర యుగంలో గోపికలు ఎట్లా అయితే వ్రతం చేశారో, కృష్ణుడిని కలిసి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయి పడుకొని, త్వరగా లేచిన వాళ్ళు త్వరగా లేచి, ఇంకా లేవని వాళ్ళు లేపుకుంటూ ఆ వ్రత ప్రదేశానికి వెళ్ళి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. వారు చేసింది ఒకటే రోజు వ్రతం, కానీ గోదాదేవి మాత్రం మనకు 30 రోజుల వ్రతాన్ని మనకు అనుగ్రహించింది. భాగవతం సప్తాహం, శ్రీరామాయణం నవాహం, 7 రోజులు 9 రోజులు, ఒక తిరుప్పావయ్య పూర్తి 30 రోజుల పాటు ఉండేటువంటి అద్భుతమైన వ్రతం. ఇది అవతారిక. ఇందులో 30 పాసురాలు ఉన్నాయి. ఒక్కొక్క పాసురంలో అమ్మ ఏం చెప్పింది అనేది మనం వినబోతాం. వినబోయే ముందు ఒకసారి పాసురాన్ని అద్భుతంగా గానం చేయడానికి మన ముందున్నారు శ్రీరంగ ప్రియ ప్రజ్ఞ అడియన్ రామానుజదాసన్. అడియన్ రామానుజదాసన్. హలో హలో, వినపడుతుందండి. అడియన్ రామానుజదాసన్. అడియన్ రామానుజదాసన్. ఇవాళ సేవించుకోబోయే మొట్టమొదటి పాసురం నాటరాగం. ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளாள், மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளாள், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளாள், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளாள், நீராட போதுவீர் போதுமினோர் நீரிடையீர், நீராட போதுவீர் போதுமினோர் நீரிடையீர், சீர்மல்குமாய் பாய் சீர்மல்குமாய் பாய் செல்வச் சிறுமிகாள், சீர்மல்குமாய் பாய் செல்வச் சிறுமிகாள், சீர்மல்குமாய் பாடி செல்வச் சிறுமிகாள், கூர்வேல் கொடுந்தோடிலன் நந்தகோபன் குமரன், கூர்வேல் கொடுந்தோடிலன் நந்தகோபன் குமரன், கூர்வேல் கொடுந்தோடிலன் நந்தகோபன் குமரன், ஏறாழ்ந்த கண் யசோதை இளம் சிங்கம் காத்மேனி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமகே பறை தருவான், நாராயணனே நமகே
பறை தருவான் நாராயணனே நமகே பறை தருவான் புகழ பரிந்துலொருவாய் பார் புகழ பரிந்துலொருவாய் பார் புகழ பரிந்துலொருவாய் ఆండాళ్ దివ్య తిరువిడకలే శర్మ. అడిగేం రామాదాస్ గట్టిగా శుభారంభం. అనేక అనేక ధన్యవాదాలండి. మనం ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. ఇలా భగవంతుని యొక్క ఆజ్ఞ, అలాగే మన భాగ్యం కుదిరినన్ని రోజులు అంటే చెప్పలేం కదా ఏ నిమిషానికి ఎలా ఉంటుందో. ఒకసారి ఏదైనా పడుతు ఉండొచ్చు, వారికైనా మనకైనా. కుదిరినన్ని రోజులు ప్రతి భాషలోని చక్కగా రాగయుక్తంగా ఒకసారి విని ఆనందించి ఆ తర్వాత మెల్లగా వ్యాఖ్యానం మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. வேதம் அனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ், ஐயைந்தும் ஐந்தும் அறியாத மானிடரை వైయం సుమప్పదు వంబు అన్నారు మన పూర్వాచార్యులు. ఏంటంటే దీని అర్థం, వేదమనైతుకు విత్తాగు, వేదమంతటికి బీజభూతమైనది ఏమిటి? ఓంకారము. ఓంకార ప్రభవ వేదాహ అని అంటారు. ఓంకారం నుండే వేదములన్నీ పుట్టినవి అని అర్థం. మరి ఇప్పుడు వేదమనైతుకు విత్తాగు కోదే తమిళ్ అంటే గోదాదేవి తిరుప్పావి నుంచే వేదం పుట్టింది అని అర్థం చెప్పుకోకూడదు. అర్థం ఎట్లా చెప్పుకోవాలి? వేదాలన్నీ ఓంకారం నుంచి పుట్టాయి అంటే ఓంకారం బీజభూతమైనది. ఆ ఓంకారం యొక్క అర్థాన్ని చక్కగా వివరించినది గోదాదేవి యొక్క 30 పాసురములు అని చెప్పుకోవాలన్నమాట. సాధారణంగా మనం 8 అక్షరములు కలిగినటువంటి దాన్ని మంత్రరాజము, అష్టాక్షరీ మహామంత్రము అని అంటారు. అందులో ఓంకారమే మంత్రము. ఓంకారమే మంత్రము. నమో నారాయణాయ అనేది మంత్రశేషము అనబడుతుంది. అసలు మంత్రార్థం అంతా ఓంకారంలోనే ఉంది. అంటే మనం ఎవరము, ఎవరికి చెందిన వాళ్ళము, ఎవరిని ఉపాయంగా స్వీకరించాలి, ఎలా ఉపాయంగా స్వీకరించాలి, ఏది ఆశించాలి, ఏది ఆశించకూడదు, ఏ భావన ఉండాలి, ఏ భావన ఉండకూడదు, పుట్టిన ప్రతివాడు ఏం తెలుసుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వాటిని ఉపనిషత్తు అన్నా వేదాంతం అన్నా ఒకటే. ఆ రహస్యాలని 30 పాసురాల్లో పెట్టి అందించింది మనకు గోదమ్మ. మనం చూస్తే ఆనాడు ద్వాపర యుగంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం. అలా గోపికలని అనుకరించి తాను 30 రోజుల పాటు చేసినటువంటి వ్రతం. మరి వీళ్ళందరూ వెళ్ళి ఆ కాలంలో గోపికలందరూ యమునా తీరానికి వెళ్ళి కృష్ణుడిని కలుసుకొని వ్రతాన్ని పూర్తి చేసుకొని చక్కగా వర్షం పడేలాగా చేశారు. గోపికలకు కావాల్సింది కృష్ణుడు, ఆ గోపకులు ఉన్నటువంటి వృద్ధులకు కావాల్సింది వర్షము. వాళ్ళకి కావాల్సింది దొరికింది, వీళ్ళకి కావాల్సింది దొరికింది. కానీ వారందరూ తెల్లవారుజామున లేచి వెళ్ళేసరికి నందగోపుడి భవనంలో లేడట కృష్ణుడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు. అందుకనే తిరుప్పావి 30 పాసురాలు. దానికి ముందు మనం కొన్ని చదువుతాం. సంస్కృతంలో ఉన్న ఒక శ్లోకం చదువుతాము, ద్రావిడంలో 2 పాసురాలు చదువుతాం. వాటిని ఏమంటాం మనం? తనియన్ అంటాం. తనియన్ అంటే అర్థం ఏంటి? ఒక ఆచార వైభవాన్ని కానీ లేదా గ్రంథ వైభవాన్ని కానీ మనకు చెప్పేటువంటి మంగళకరమైన శ్లోకము. ఇప్పుడు తని అంటే సపరేట్ అని అర్థం. నీలాగంగ స్తనయుతి అనేది తిరుప్పావిలో భాగం కాదు. తిరుప్పావిలో భాగం అది కాదు, తిరుప్పావి కన్నా వేరైనది. మరి ఎందుకు మనం దాన్ని సేవిస్తున్నాము అంటే ఆ తనియన్ తిరుప్పావి యొక్క వైభవాన్ని మనకు అందజేస్తున్నది. బాగుందండి. ఇవాళ ఒక తనియన్ చెప్పుకుందాం, రేపు 2 తనియన్ చెప్పుకుంటూ వెళదాం. ఇవాళ మొదటి భాషలో మనం పూర్తి చేయాలి కాబట్టి
మొదటి తనయాన్ని మనకు అనుగ్రహించింది ఎవరు? మొదటి తనయాన్ని ఏంటి? నీలాతుంగ స్తనగిరి తటి అనేది. ఆ తనయాన్ని మనకు ఎవరు అనుగ్రహించారు? శ్రీ పరాశర భట్టారకుల వారు అనుగ్రహించారు. ఎవరండి పరాశర భట్టారకుల వారు అంటే భగవద్ రామానుజులు వేంచేస్తున్న కాలంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం వారి యొక్క ప్రేషిష్యుడు ఒకరు ఉన్నారు. వారి పేరు కూరత్తాళ్వాన్. ఏం పేరు? లేదా కూరేశులు లేదా శ్రీవత్స చిహ్న మిశ్రులు అని అర్థం. శ్రీమన్నారాయణుడికి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఎట్లాగైతే ఉదయస్థానంలో ఉంటుందో వారికి కూడా ఒక పుట్టుమచ్చ ఉండేది. కాబట్టి వారికి శ్రీవత్స చిహ్న మిశ్రుడు అనే పేరు కూడా ఉందన్నమాట. వారికి 2 కుమారుడు. ఒకరి పేరు పరాశర భట్టర్, ఇంకొకరి పేరు వ్యాస భట్టర్. చాలా గొప్ప పండితులు. తండ్రి ఎంత పండితుడో కొడుకు అయినటువంటి పరాశర భట్టర్ వారు కూడా చాలా గొప్ప పండితుడు. చిన్నతనంలోనే వారి పాండిత్యాన్ని ఎంతో పెద్దలు మెచ్చుకున్నారు. ఇంతటి గొప్ప పాండిత్యం. ఒకనొక కాలంలో శ్రీరంగ క్షేత్రానికి ఒక ఆయన పల్లకీలో ఊరేగుతూ వస్తున్నాడు. మహాభాష్య భట్టర్ అని చాలా పెద్ద పండితుడు. శ్రీరంగంలో పండితులను ఓడిద్దామని వచ్చాడు ఆయన. వస్తూ ఉంటూ ఇక్కడ ఎవరో మన కూరేశులు రామానుజులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట, వారితో వాదం చేద్దామని వస్తూ ఉంటే ఆ వీధిలో ఆడుకుంటున్నారు పిల్లలు వీళ్ళంతా. ఎవరు? పరాశర భట్టర్ వారు వీళ్ళంతా కూడా ఆడుతూ ఈ పండితులు ఉండేటువంటి వీధి ఎక్కడ ఏమిటి అని అడిగారు పరాశర భట్టర్ని. ఆ పల్లకిలో ఉన్న పెద్ద మనిషి ఆయన అన్నారు, చెప్తాం కానీ ఇంతకు మీరెవరు ఏమిటి అంటే, నేను ఫలానా మా పండితుడిని వాదంలో ఓడించడానికి వచ్చాను అంటారు. ఓ అవునా అని ఒక్కసారి ఆ పక్కన ఇసుక ఉంటుంది, ఓ పిడికడ ఇసుక తీసుకొని ఇది ఎంతో చెప్పండి అంటారు. ఆ పండితుడు కాస్త మతిపోతుంది. పిడికేడు మట్టిలో ఇసుకలో ఎన్ని ఇసుకలు మనం చెప్పాలి? 1,00,000, 1000, 1,00,000 తికమకుడు పోయి ఇదేం ప్రశ్నయా, నువ్వు చెప్పు తెలిస్తే అన్నాడు. ఓ ఇదే ఉందండి పిడికడి ఇసుక అంటాడు. ఇదే చెప్పలేని వాడివి నువ్వు మా శ్రీరంగంలో పండితులు ఏమయ్యా ఓడిస్తావు నువ్వు అంటే, ఈయన యొక్క మేధాశక్తిగా ఆశ్చర్యపడిపోయి రానాయన కూర్చోబెట్టి పలకలో కూర్చోబెట్టి మరి తీసుకొని పోతాడు. అంతటి మేధాశక్తి. శ్రీరంగ క్షేత్రంలో ఎప్పుడెప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతున్న పరాశర భట్టర్ వాళ్ళు కళ్ళు ఇంత పెద్దగా చేసుకొని చూసేవారంట. అందుకని రామానుజులు గమనించి, భట్టర్ వారే మీరు పెద్ద అయిన తర్వాత విష్ణు సహస్రనామానికి మీరు భాష్యం రాయాలి అని చిన్న వయసులోనే భగవద్ రామానుజుల యొక్క మంగళాశాస్త్రాన్ని పొందినటువంటి మహామహా వైయాకరణి పరాశర భట్టర్. సంస్కృత ప్రౌఢిమ ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతం అంటే చెప్పడానికి లేదు. కాబట్టి భగవద్గుణ దర్పణము అని విష్ణు సహస్రనామానికి భాష్యం చేశారు వారు. అంతటి మహానుభావుడు. వారు ఒక కారణం వల్ల శ్రీరంగనాథుడిని విడిచిపెట్టి తిరుక్కోస్టియూరులో కొంతకాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుక్కోస్టియూరు పేరు ఎంతమంది విన్నారా? తిరుక్కోస్టియూరులో ఉండే పెరుమాళ్ పేరు ఏం పేరు? సౌమ్యనారాయణ పెరుమాళ్. ఏం పేరు? సౌమ్యం అంటే ఏంటంటాం? సౌమ్యం అంటే మృదువైన, అందమైన, ఆహ్లాదకరమైన అనేనా? అదొక అర్థం. విశేష అర్థం చూద్దాం. లోకంలో విలువైన మెటల్స్ చాలా ఉన్నాయి, లోహాలు. ఇత్తడి, కంచు, వాటికన్నా విలువైనది వెండి, రాగి, రాగి తర్వాత వెండి, వెండి కన్నా బంగారం, బంగారం కన్నా ప్లాటినం, వజ్రము, ప్లాటినం, దానికన్నా సౌమ్యం. దానికన్నా ఏదైతే విలువైన వస్తువు మెటల్ ఉందో దానికి సౌమ్యము అని పేరు. అందుకనే తిరుక్కోస్టియూరులో పెరుమాళ్ యొక్క ఉత్సవమూర్తులు అలా వైట్ కలర్ లో ఉంటుంది, అంటే సౌమ్యం అని అర్థం. అక్కడ అర్చక స్వాములు వెండి ఆలయ చేయపట్ట ఉత్సవమూర్తి అని చెప్తారు. అంటే వెండిలాగా, వెండితో చేపట్టే ఉత్సవం, అది వెండి కాదు. సౌమ్యం అంటే ఇంత పొడుగు స్టోరీ చెప్పాలని ఏదో వెండి అని చెప్పి పంపిస్తేస్తారనమాట. సౌమ్యం అంటే వెండి కన్నా, బంగారం కన్నా, ప్లాటినం కన్నా ఇంకా కాస్ట్లీ మెటల్ ఏదో దట్ ఈస్ కాల్డ్ సౌమ్యం అని అర్థం. ఆ తిరుక్కోస్టియూరులో కొంతకాలం ఉండాల్సి వచ్చింది పరాశర భట్టర్ వారు. సుకృతవశాత్తు ఇటీవల కాలంలోనే దాసుల వద్ద తిరుమంత్రార్థం సేవించినటువంటి భావతత్వంతో కలిసి సుమారు 120 మందికి పైన మేమందరం తిరుక్కోస్టియూరు వెళ్ళి భగవద్ రామానుజులు మంత్రార్థాన్ని ఎక్కడైతే పొందారో, శ్రీరంగం నుంచి తిరుక్కోస్టియూరుకి 100 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళారు రామానుజులు. ఎన్నిసార్లు? 18 సార్లు. 17 సార్లు పరీక్షించి 18వ సారి తిరుక్కోస్టియూరు నంబి గారు మంత్రార్థాన్ని ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా
మరి జగదాచార్యులు కదా రామానుజులు అంటే. ఆచార్య అనే పదం ఎవరి యందు భాషిస్తుంది? రామానుజుల యందు భాషిస్తుంది. వారికి కృతజ్ఞతగా మేమందరం వెళ్ళి అక్కడ ఒక శాక్తమురే ఒక కైంకర్యం చేసుకొని 150 మందికి పైగా భాగవతత్వంలోకి తదీయారాధన గావించి వచ్చే ఒక భాగ్యాన్ని పొందాం. ఆ తర్వాత మళ్ళీ భాగవతత్వంలో మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మళ్ళీ పొందాను. అటువంటి తిరుక్కోష్టియూరులో మన పరాశర భట్టర్ వారు ఉన్నారు. కొద్దిగా మనసు కలత చెంది ఉంది. అప్పుడు భట్టర్ వారి యొక్క శిష్యులు నంజీయర్ అనేవారు. వారు శ్రీరంగం నుంచి తిరుక్కోష్టియూరుకి వచ్చి, ఆచార్య మీ మనసు కాస్త ఇబ్బందిగా ఉంది, కలతగా ఉంది, రంగనాథుల నుంచి దూరంగా వచ్చారు ఏదో కొన్ని కారణాల వల్ల. కాబట్టి మీ మనసు తేటపడటం కొరకు ఆండాళ్ళ గురించి ఒక శ్లోకము, ఆళ్వార్ల గురించి ఒక శ్లోకము అనుగ్రహించరాదండా అని అన్నారు. ఎవరు? నంజీయ. చూడండి, శిష్యులు అనే వాళ్ళు ఏం చేయాలి? ఎవరో కారణం వల్ల ఆచార్యులకి మనసు బాధ కలిగింది అనుకోండి, వీడొచ్చి లేనిపోని ఇంకా చెప్పొచ్చు, చెప్పకూడదు అట్లా కదా. ఇప్పుడు లేనిది అన్నది అన్నవాళ్ళని లేని వాళ్ళని కలిపి ఇంకా ఆచార్యులకు ఒళ్ళు మండేలాగా చేయకూడదు. శిష్యుడి యొక్క లక్షణం ఏంటి? ఏ కారణం వల్ల అయినా ఆచార్య యొక్క మనసు ఖేదపడితే, దుఃఖపడితే వారి దుఃఖం పోవడానికి భగవద్ గుణ అనుభవము, ఆచార్య అనుభవము, దానిలో ఈడుపడి ఉంటారు కదా ఆచార్యులు. కాబట్టి వారి పురస్సరంగా మనం ఏదైనా మాట్లాడాలి తప్ప వాళ్ళకి ఇంకా పుండు మీద కాలు వెళ్ళినట్టుగా మాట్లాడకూడదు. అది శిష్య లక్షణం. నంజీయర్ శిష్య లక్షణం ఉన్నారు వారు. కాబట్టే స్వామి భట్టర్ వారే మీ మనసు కలతంతా తీరి ఆహ్లాదపడేటట్టుగా ఆండాళ్ళ గురించి ఒక తనియం, ఒక శ్లోకము, అలాగే ఆళ్వాళ్ళ గురించి ఒక శ్లోకము సాయించరాదండా, సాయించరాదండి అంటే అనుగ్రహించండి అని అర్థం. అప్పుడు చాలా ఆనందం పొందారు ఎవరు? భట్టర్ వారు. అప్పుడు ఆండాళ్ళ గురించి ఒక శ్లోకం చెప్పారు. అదే నీలాతుంగ స్తనగిరి. ఆళ్వాళ్ళ గురించి ఒక శ్లోకం చెప్పారు. ఏమిటది? భూతం ధరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్. గట్టిగా శ్రీమత్ పరాంకుశ ముని ప్రణతోస్మి నిత్యం అది అన్నవేలు పుదువై ఉయ్యకుండా అని చెప్పారు. సో భట్టర్ వారు ఒకటి ఆండాళ్ళ గురించి, ఒకటి ఆళ్వాళ్ళ గురించి, అలా వారు అనుభవించినటువంటి మొట్టమొదటి తనియంలో ఆండాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తున్నారండి. మొత్తం తిరుప్పావై సారాన్ని కుత్తు విளக்கேறிய కోట్కక్కాల్ కట్టిల మేల్ అనే పాసురాన్ని హృదయంలో పెట్టుకొని ఈ అద్భుతమైనటువంటి తనియనం మనకు అనుగ్రహించారు. నీలాతుంగ స్తనగిరితడి సుప్తం భోజ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సజనిృతం యావలాది కృత్యముంతే గోదాదస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. గోదాదేవి చేసినటువంటి ఉపకారాన్ని మనసులో భావించి, అమ్మ నీకేం చేయగలము, కాలం ఉన్నంత వరకు నీకు నమస్కారం 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 అంట. మన సంప్రదాయంలో నమస్కారం ఒకటేసారి, అవునా కదా? ఏంటి ప్రమాణం ఏంటి? శ్రీరామ చరమ శ్లోకం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జాచతే. ఒరే నాయన రామా, నేను నీ వాడలను, నువ్వు 10 మానక్కర్లేదు, ఒక్కసారి అంటే చాలు, ఒక్కసారి అంటే చాలు, నిన్ను విడిచిపెట్టను. అభయం సర్వభూతేభ్యో దదామి ఏదత్ వర్తం మమ. అన్నిటి నుండి నేను కాపాడుతాను, ఆఖరికి నా నుండి కూడా నేను కాపాడుతాను. ఒకసారి నీకు అభయం ఇచ్చిన తర్వాత నాకు ఏదైనా కోపం వచ్చినా సరే నిన్ను పక్కన పెట్టాను, నా నుంచి కూడా నేను కాపాడుతాను. ఇది రాముడి యొక్క చరిత్ర కదా. నమస్కారం ఒకసారి. మరి ఎందుకంటే భట్టర్ వారు ఎన్నిసార్లు చెప్పారు అంటే, చేసిన ఉపకారం మరీ ఎక్కువ అయిందనుకోండి, దాన్ని మనం మళ్ళీ 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 తలుచుకుంటాం కదా. ఏం చేసేదంటే గోదాదేవి నీలాతుంగ స్తనగిరితడి, కృష్ణ పరమాత్మ వ్రతం చేయిస్తాను అని గోపికలను నమ్మబలికి ఈయన నందగోపుడి భవనంలో కాకుండా నీలాదేవి భవనంలో వెళ్ళి కూర్చున్నాడు, పడుకున్నాడు అక్కడ. ఎవరు? నీలాదేవి యశోద యొక్క తమ్ముడైనటువంటి కుంభుడి యొక్క కుమార్తె, మేనమామ కూతురు. నీలాదేవి యొక్క ఎత్తైన స్థలముల మీద హాయిగా నిద్రిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని నిద్రలేపి, ఏవయ్యా కృష్ణ, జీవులందరూ స్వతంత్రులు కాదు, నీకు లోబడి ఉండేవాళ్ళే పరతంత్రులు. ఈ విషయము వేదంలో, వేదం యొక్క శిరస్సు అయినటువంటి వేదాంతము ఉపనిషత్తుల్లో రహస్యంగా చెప్పబడినటువంటి విషయము. వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోవా ఏమి? నువ్వు పట్టించుకోవాలి కదా అని పడుకున్న కృష్ణుణ్ణి నిద్ర లేపింది గోదాదేవి. అధ్యాపయంతి. అధ్యాపకులు అంటే ఎవరండి? పాఠం చెప్పేవారు. ఏం చేస్తారు? కూర్చోండి, హే రాయ్, లే కూర్చో అంటారా లేదా? సిట్ స్టాండ్ అంటారా లేదా? అట్లాగే కృష్ణుణ్ణి
తాను వశపరుచుకుంది. ఎలా వశపరుచుకుంది? పూమాలతోని, పామాలతోని. అందుకే గోదాదేవికి 2 పేర్లు. చాలా పేర్లు ఉన్నాయి అనుకోండి. సూడి కొడుత్త నాచ్యార్, పాడి కొడుత్త నాచ్యార్. సూడి ధరించి, కొడుత్త ఇచ్చిన. నిన్న అవతారంలో విన్నాం కదా మనం. రంగనాథుడికి నేను సరిపోతానా అని తన మాలలు వేసుకొని బావిలో చూసి మళ్ళీ ఆ మాలను తీసి పక్కన పెట్టింది. అదే మాలలు నాకు కావాలి అని కోరికపడ్డాడు రంగనాథుడు. వడపల్లి కోయిలుడే. అలా తాను దాల్చి విడిచినటువంటి మాలల ద్వారా, అలాగే తాను పాడినటువంటి పాసురాలు కదా, పాసురాల మాలలు, వీటితోని ఆ పరమాత్మని కృష్ణుణ్ణి వశపరుచుకుంది గోదాదేవి. ఇక ఒకసారి వశమైన తర్వాత ఏం చేస్తారండి? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అంతే కదా, మన పరిస్థితి కూడా అంతే కదా. అది అలా వశపరుచుకుంది గోదాదేవి. అలా అధ్యాపన చేసింది. ఏం చేస్తే అధ్యాపన చేసింది అంటే, వేద వేదాంతాల్లో ఒక విషయం ఉందయ్యా, ఈ జీవాత్మలన్నీ నీ సొత్తు పరమాత్మ. వాళ్ళు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోవాలి వాళ్ళని. నువ్వు పట్టించుకొని తీరాలి. ఒకరిని కోటీశ్వరుడు అన్నామండి మనం. 99,999,000 రూపాయలు ఉన్నాయి. 100 1000 తక్కువ పడ్డాయి. అంత మాత్రం చేతి కోటీశ్వరుడు అవుతాడా? అది సిల్ అయితేనే అవుతాడు కదా. కాబట్టి నిత్యులు ముక్తులు ఉండటం కాదయ్యా, వీళ్ళందరూ కూడా నీ సొత్తే. వాళ్ళందరూ నువ్వు కాపాడితేనే అప్పుడు నువ్వు యజమాని కోటీశ్వరుడు అనిపించుకుంటావు. కాబట్టి నీకు వాళ్ళకు సంబంధం ఉంది. వాళ్ళేదో లౌకికమైన సుఖాల్లో పడిపోయి ఉన్నారు, అంత మాత్రం నువ్వు వదిలిపెట్టకూడదు అని పరమాత్మకు మనకున్న సంబంధాన్ని తెలియజేసి, అలాగే మనకు కూడా ఉద్బోధ చేసి ఎవరిని పట్టుకోవాలి, ఉపనిషత్తులు వేదాంతాలు ఎవరిని ధ్యానించమని చెప్తున్నాయి, కారణంతు ధ్యేయ అంటే అర్థం ఏమిటి, ఏ పాసురాల్లో జగత్కారణతత్వమైనటువంటి పరమాత్మను చెప్పబడింది, ఆ విషయాలన్నీ మనకు గోదాదేవి 30 పాసురాల్లో అద్భుతంగా అనుగ్రహించి పరమాత్మ వైపు వెళ్ళేలాగా మనల్ని తీర్చిదిద్ది, పరమాత్మ యొక్క కృప మనపైన పడేలాగా ఆయన్ని వశపరుచుకొని ఎంతో ఉపకారం చేసింది గోదాదేవి. అసలు ఆమెనే అవతరించకపోయి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది కదా అని గోదాదేవి చేసినటువంటి ఉపకార స్మృతి, గ్రాటిట్యూడ్ అంటాం ఇంగ్లీష్ లో కదా. ఆ ఉపకార స్మృతిగా భట్టర్ వారు ఈ కృతిని చేశారు, ఈ తనియని మనకు అనుగ్రహించారు. తనియన్ అంటే ఈ గ్రంథం యొక్క వైభవాన్ని, గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి వక్తృవైలక్షణ్యం అంటారు. వారి యొక్క వైభవాన్ని, గ్రంథంలో చెప్పబడ్డ విషయాన్ని అన్నిటినీ చెప్పేటువంటి ఒక మంగళకరమైన, అలాగే నమస్కార రూపమైనటువంటి శ్లోకము. అది ద్రావిడ భాషలో ఉండొచ్చు, సంస్కృతంలో ఉండొచ్చు. అన్ని ప్రబంధాలకు ద్రావిడంలోనూ ఉన్నాయి తనియన్లు, సంస్కృతంలోనూ కూడా ఉన్నాయి. తిరుప్పావై కూడా నీలాతుంగ స్తనగిరి అనేది సంస్కృతపరమైనటువంటి ఒక తనియన్. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు అనేది ఉయ్యకొండార్ అనే ఒక మహానుభావుడు అనుగ్రహించారు. దాని యొక్క విశేషం రేపటితో చూద్దాం. ముందు మొట్టమొదటి పాసురాన్ని యథాశక్తి మనం సేవించే ప్రయత్నం చేద్దాం మనకున్న సమయంలో. పాసురాన్ని చక్కగా ఆలపించారు కాబట్టి ముందు మనం సత్పదార్థాన్ని చేద్దాం. శీర్మల్గు చక్కగా సంపదలు పెరుగుతున్నటువంటి ఆయిపాడి ఆ బృందావనంలో సెల్వం ఐశ్వర్యముతో నిండినటువంటి సిరుమీర్ఘాళ్, ఓ పడుచులారా, ఓ గోపికలారా, నీళ్ళయి విలక్షణమైనటువంటి ఆభరణాల్ని ధరించినటువంటి గోపికలారా, మాగడి తింగళ్ మార్గశీర్ష మాసము మది నిరైంద నిండు చంద్రుడు కలిగినటువంటి నాళ్ మంచి రోజు వచ్చింది. ఓహో ఏమాశ్చర్యం. వేల్ వాడి అయినటువంటి మధురైనటువంటి వేలాయుధాన్ని ధరించిన వాడై కొడుం తొళిలన్ కృష్ణుడి విషయంలో అపచారము చేసే వాళ్ళపైన క్రూరంగా దండెత్తేవాడు, ప్రవర్తింపజేసేవాడు. నందగోపుడి యొక్క కుమారుడును ఏరారంద కన్ని సౌందర్యముతో నిండినటువంటి విప్పారిన నేత్ర సౌందర్యము కలిగినటువంటి కదిరిమంతి అంబోల్ యశోదాదేవి యొక్క ఇళం సింగం బాలసింహాన్ని, కార్మేని మన యొక్క తాపం మన బాధల్ని పోగొట్టేటువంటి నల్లటి శరీరం కలవాడు, శంకణ్ ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి వాడు, కదిరిమంతి అంబోల్ సూర్యచంద్రులు పోలినటువంటి ముఖమును
కలిగినటువంటి వాడు అనేటువంటి నారాయణనే. ఆ నారాయణుడు నమక్కే మనకే పరై మనచే కోరబడినటువంటి సాధనాన్ని తరువాన్ ఇచ్చువాడు. పారోర్ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పుహళ కీర్తించేట్లుగా పడిందు ఈ వ్రతంలో మనం చేరి అన్వయించి నీరాడపోదువీర్ మార్గశీర్ష స్నానాన్ని చేయగోరు వారు పోదుమిను రండి రండి రండి. ఏల్ ఈ విధంగా ఓ జనులారా, ఎం పావాయ్ మా వ్రతం ఉన్నది. ఓ ఈ వ్రతం చేరుటకు మనసును పెట్టండి, బుద్ధిలో నిలుపుకోండి ఈ వ్రతాన్ని. ఏలో రెంబావాయ్ అనేది ప్రతిపాసులలో వస్తుంది. ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం ఏంటో చూద్దాం. ఆహా ఏం ఆశ్చర్యం! మార్గశీర్ష మాసం చక్కటి వెన్నెల నిండుగా ఉన్నటువంటి మంచి రోజు, అందమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి ఓ పరుచులారా, ఐశ్వర్యంతో పొంగిపోయేటువంటి రేపలలో సంపదలతో తోడుకున్నటువంటి ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానం చేయవలను అన్న కోరిక సంకల్పం ఉన్నచో రండి, ముందుకు రండి. వాడియగు అంటే పదునైన వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుడు కృష్ణుడికి ఏ విధమైన అపకారము రాకుండా అని కాపాడుతున్నాడు. అటువంటి కృష్ణుడు యశోద దగ్గర బాలసింహం వలె ఉన్నాడు. ఆయన నిర్వేగ శ్యాముడు, చక్కటిగా సూర్యచంద్రుడు లాంటి కన్నులతో అందంగా ఉన్నటువంటి వాడు, ఎర్ర తామరలు కొన్నటువంటి కళ్ళు గలవాడు, దివ్యమైన ముఖమండలం కలిగినటువంటి వాడు. ఆ నారాయణుడే మనకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఈయనున్నాడు. ఈ వ్రతంలో మనం అవగాహించి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషించే విధంగా మీరందరూ ఈ వ్రతంలో అవగాహించండి, బుద్ధిలో నిలుపుకోండి అని మొదటి పాసుల యొక్క ప్రతిపదార్థం తాత్పర్యం. కాబట్టి ప్రతిపదార్థం ఉన్నప్పుడు తాత్పర్యం ఎందుకు? ప్రతిపదార్థం ఉన్నప్పుడు తాత్పర్యం ఎందుకు? ప్రతిపదార్థం అనేది ఒక పదము ఏ అర్థాన్ని చెప్తుందో తెలియజేస్తుంది. తాత్పర్యం అనేది కవి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. అవునా? ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది. సాధారణంగా ఆ పదాలన్నింటి కలిపేస్తే తాత్పర్యం వచ్చేది, బుద్ధి మాత్రం వస్తుంది. కవి హృదయం అంటే తెలుస్తుంది. ఇకపోతే వ్యాఖ్యానం అంటే ఏంటి? దాన్ని కొద్దిగా ఇంకా విడమరుస్తూ 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 వెళ్ళటం. ఇది ఒక ప్రక్రియ అనమాట. ఇది ఒక ప్రక్రియ. ఇందులో స్వాపదేశ అర్థములని, అన్యాపదేశ అర్థములని కొన్ని ఉంటాయి. అంటే తాను నేరుగా చెప్పదలసిన అర్థాలని స్వాపదేశము అంటారు. అపదేశం అంటే నెపము అని అర్థం, ఒక వంక అని అర్థం. అన్యాపదేశము ఇంకొకరి ద్వారా చెప్పించుట, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. వీటన్నింటినీ కొద్ది కొద్దిగా మన యొక్క సమయాన్ని బట్టి అవగాహించే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి పాసురము, పాసురం యొక్క అర్థం. ఏం చెప్తుంది ఇందులో గోదాదేవి? ఆ ద్వాపరయుగంలో ఎలాగైతే ఈ వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలు నేను ఇస్తాను, ఓ గోపికలారా మీరు త్వరగా వెళ్ళి పడుకోండి, తెల్లవారుజామున రండి అని కృష్ణుడు చెప్పాడు. వీళ్ళందరూ వెళితే కృష్ణుడు ఆ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని వీళ్ళకి ఇచ్చి వాళ్ళతోని వ్రతం చేయించాడు ఆ యుగంలో. దాన్నే ముందు పెట్టుకుంటాడు. పర అంటే ఒక తప్పట లాంటిది, ఒక వాయిద్యము అని సామాన్యమైన అర్థం. వాస్తవానికి పర అంటే ఏంటో ఎక్కడో 29 భాషలో చెప్తుంది గోదాదేవి. అందుకనే తిరుప్పావని ఏమన్నా మనం ధ్వని ప్రధానమైన కావ్యము, అద్భుతమైన ప్రబంధం అంటాం. ధ్వని అంటే చక్కటి పదాల పదగుంభణము, సౌండ్ అని అర్థం కాదు. పైకి ఒకలాంటి అర్థం భాషించేది, లోపల వేదాంత అర్థం భాషించేది. భాషించడం అంటే ప్రకాశించడం అని అర్థం. అలాంటి సరిగ్గా చూద్దాం. మార్గళి తింగళ్ మది నిరైన నన్నాళ్. ఆహా, గోదాదేవి గోపికలను అనుకరించి వ్రతం చేద్దాము అనుకుంది. వారు చేసింది ఒకటే రోజు, కానీ తిని మాత్రం 30 రోజులు వ్రతం చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ, తన ఫ్రెండ్స్ అందరినీ కూడా గోపికల్లాగా భావించింది. మరి బ్రాహ్మణ బాలిక అయి ఉండి కూడా ఆ గోపికలని అనుకరించే రీతులు ఎలా ఉంది అంటే, వాళ్ళలాంటి కట్టు, వాళ్ళలాంటి బొట్టు, వాళ్ళలాంటి మాట, వాళ్ళలాంటి నడక, ఆఖరికి వాళ్ళ దగ్గర వచ్చే వాసన కదా. పర్యవచనం మీద వ్యాఖ్యానంలో అద్భుతంగా చెప్తారు. మనం కుదిరినప్పుడు వ్యాఖ్యానం కూడా కొద్దిగా టచ్ అండ్ గో చేద్దాం. ఇడై పేర్చు ముడై నాత్తము అంటారు. ఇడయార్ అంటే ఎవరు? వాళ్ళు ఆ గోపబాలికలు, వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడేలాంటి మాట, బ్రాహ్మణులు మాట్లాడే మాట ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాట
ఒక రకంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తున్నారండి అంటారు బామ్మని, ఏడిపోతున్నాం అంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏడిపోతున్నాం, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. సో అలా వాళ్ళలాంటి మాట, వాళ్ళలాంటి కట్టు, కప్పు ఇటువైపు పెట్టుకోవటం, వాళ్ళలాంటి నడక, ఆఖరికి ఆ గోకులంలో ఆ గోప బాలికల వాళ్ళంతా ఏం చేస్తారండి, వాళ్ళంతా చక్కగా పెరుగుని చిలికి దాన్ని ఏమిటది వెన్నె నెయ్యి తీసి మధుర నగరంలో అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు అదే వాసన వస్తుంది, కమ్మటి వాసన. అలాంటి వాసన కూడా గోదాదేవి దగ్గర నుంచి వచ్చేదట. అంతటి గొప్ప భావన ప్రకర్షం అంటాం సంస్కృతంలో. ఏమంటాం? భావన ప్రకర్షం. ఇంగ్లీష్లో చెప్పాలంటే టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు. అంతగా అవగాహించింది. ఎంతగా గోదాదేవి లోపలికి వెళ్ళిందో చూడండి. ఇవ్వండి, బ్రాహ్మణ బాలిక అలా గోప బాలికలాగా అనుగ్రహించడం ఇది సబబేనా, ఇది సబబేనా అని ఒక ప్రశ్న వస్తే వ్యాఖ్యానంలో అందంగా చెప్తున్నారు. ఒక హోమం చేస్తారండి. హోమం చేసినప్పుడు హోత, ద్రష్ట అని ఉంటారు. వాళ్ళకేదో పేర్లు ఉంటాయి, ఉంటాయా ఉండవా? ఉంటాయి. అయినా సరే హోత, ద్రష్ట. ఆ హోమం మీద కూర్చునే వాళ్ళకేదో పేరు ఉంటుంది. కానీ యజమానులు రండి అంటారు. వాళ్ళ పేరు యజమాన అండి. వాళ్ళకేదో పేర్లు ఉన్నాయి, కానీ ఆ ప్రక్రియలో అక్కడ వాళ్ళని యజమాని అని వ్యవహరిస్తారు. అవునా కదా? వారిని ద్రష్ట అంటారు, హోత అంటారు. వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ కూడా ఆ కలాపంలో అలాంటి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. అలాగే ఇక్కడ వాళ్ళలాంటి ఒక భావాన్ని పొందినటువంటి గోదాదేవి వ్రతం చేయాలి అని సంకల్పించి, ఎలాగైతే గోపికలు వ్రతం ద్వారా కృష్ణుని పొందారో నేను కూడా వ్రతం చేసి కృష్ణున్నే వివాహం చేసుకుంటాను అని. మానవ సంబంధము పెళ్లి సంబంధం పెరిగేది వారు అన్నప్పుడల్లా మూర్చొచ్చి పడిపోయేది గోదాదేవి. ఎందుకు? తిని పుట్టింది ఎక్కడ? తులసి వనంలో. తులసి ఎక్కడ చేరాలి? పరమాత్మ యొక్క పాదాలు చేరుకోవాలి. కాబట్టి తులసి వనంలో పుట్టిన నేను పరమాత్మకు చెందిన వాడిని తప్ప మనుషులకు చెందిన వాడిని అవుతాను? దాన్ని కానే కాదు అని మనుషుల సంబంధం చెప్పినప్పుడల్లా మూర్చెల్లిపోయింది. మరి ఎలా కృష్ణుడు ఇప్పుడు లేడు కదా, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో ఉన్నాం. ఎలా అంటే ఆ రోజు గోపికలు చేసినట్టుగా నేను వ్రతం చేస్తాను అనుకుంటుంది. వ్రతం చేయాలనుకోగానే అనుకోకుండా ఆ రోజున మార్గశీర్ష మాసం అయిపోయింది. దీనికే ధనుర్మాసం అని కూడా పేరు. చాంద్రమానం ప్రకారంగా మార్గశీర్షం, సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటే ఆ నెల మొత్తానికి మార్గశిర మాసము అని అంటారు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలా ధనుసు సంక్రమణం ఇవాళ మధ్యాహ్నం 12:57, 59 అప్రాక్సిమేట్లీ 1 o'clock అనుకోండి మధ్యాహ్నం సూర్యుడు ధనుసు రాశి ప్రవేశించాడు. ధనుర్మాసము. బహుశా గోదాదేవి వ్రతం ప్రారంభించినప్పుడు చాంద్రమానం సౌరమానం రెండు ఒకేసారి వచ్చి ఉండవచ్చును. రైట్? మనకు మార్గశీర్షం ఎప్పుడో మొదలైంది, ధనుర్మాసం ఇవాళ వచ్చింది. మరి తేడా ఉంటుంది కదండి. సౌరమానం ఖచ్చితంగా 30 రోజులు ఉంటుంది. మరి తిథులు మనకు తక్కువ ఎక్కువ బట్టి అధిక మాసం కాబట్టి అన్నిసార్లు ధనుర్మాసం మార్గశిర మాసం ఒకటేసారి ప్రారంభం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు మనం మార్గశీర్షంలోనే ఉన్నాం, ధనుర్మాసంలోనే ఉన్నాం అని ఆ మాసాన్ని కొనియాడుతుంది. మతి నీరైంద నన్నాడా, అబ్బా నిండు చెందినటువంటి చక్కటి రోజు అని మార్గశిర మాసము అని కొనియాడుతుంది. ఏమండి, వ్రతం చేయాలి అనుకున్న గోదాదేవి వ్రతం మొదలు పెట్టకుండా ఈ మాసాన్ని పొగుడుతుంది ఎందుకని? మరి చక్కటి పూర్ణ చెందున్నటువంటి రోజు అని ఎందుకు పొగుడుతుంది అంటే, పెరియాచన్ వెళ్ళి వ్యాఖ్యానంలోకి మాట్లాడతారు. ఉన్న బుక్కు వాయ్ మరుందారై పోలే. ఏమిటది? ఉన్న బుక్కు వాయ్ మరుందారై పోలే. ఒకడిని భోజనానికి పిలిచారండి, ఇంటికి వచ్చాడు భోజనానికి, చాలా ఆకలితో ఉన్నాడు, అన్ని వడ్డించారు. ఆకలితో ఉన్నవాడు భోజనం చేయకుండా అరే ఏమిటిది, ఆ జిలేబీ చూడండి, నెయ్యి వాసన, ఆ గులాబ్ జామున్ చూడండి ఎంత మధురంగా ఉందో, ఎంత మృదువుగా ఉందో, ఆ బాదుషా చూడండి, ఆ మిర్చి చూడండి, స్వామి ఆపడి మాకు నోరు ఉడుతుంది అంటారు. సరే, కూర్చున్న వాడు భోజనం చేయకుండా వడ్డించిన పదార్థాలను పోడుతూ ఉన్నాడు భోజనం చేయకుండా. అలాగే మార్గశీర్ష వ్రతాన్ని అనుగ్రహించి ఈ వ్రతం ప్రారంభం చేయాలనుకున్నటువంటి గోదాదేవి ముందు కాలాన్ని పొగుడుతుంది. కాలాన్ని పొగడడం ఎక్కడైనా ఉంటుందా? ఉంటుంది. శ్రీరామాయణంలో కూడా మనకు ఉంది కదా. ఎప్పుడైతే పట్టాభిషేకం చేయాలనుకున్నారో
చైత్ర పుష్పకాండ, చక్కటి చైత్రమాసం ఆరంభమైంది అని వాల్మీకి మహర్షి అక్కడ చెప్తారు. ఆ మాసాన్ని పూడతారు అన్నమాట. అలా గోదాదేవి కూడా మార్గశిర మాసం కదా, ఏమిటండి ప్రత్యేకత మార్గశీర్ష మాసానికి? అసలు మార్గశీర్షం అంటే అర్థం ఏంటి? మార్గం అంటే వే, బాట, దారి అని అర్థం. శీర్షము అంటే గొప్పదైనది, దారులలో గొప్పదైనది, తలమానికమైనది. శిరస్సును ఏమంటాం మనం? ఉత్తమాంగము అంటాం కదా. ఉన్నటువంటి మార్గాల్లో ఉత్తమమైనది అంటాం. అంటే ఏంటి? భగవాను చేరుకోవడానికి ఉపాసనకి చాలా ఉత్తమమైన కాలము అన్నారు. మనకు కాలాన్ని విభజించేటువంటి ప్రక్రియలు చాలా చాలా ఉన్నాయి. కళ, నిమేషము, కాష్టము, గడియ, గంట, రోజు, ఆ తర్వాత ఏమిటి? వారము, పక్షము, మాసము, అయనము, సంవత్సరము కదా. అయనము అంటే 6 నెలల కాలము అని అర్థం. మనం ఇప్పుడు ఏ నెలలో ఉన్నాము? దక్షిణాయనంలో ఉన్నాం. ఇక 1 మంత్ అయిపోతే ఏమవుతుంది? సంక్రాంతికి దక్షిణాయనపై ఉత్తరాయణం అవుతుంది. దేవతలకి దక్షిణాయనము రాత్రి లాంటిది, ఉత్తరాయణము పగలు లాంటిది. రాత్రి అయిపోయి పగలొచ్చే సమయంలో తెల్లవారుజాము 4 గంటలకు ఏమంటాం మనం? బ్రాహ్మీ ముహూర్తం అంటాం. అలా ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది నడుతుంది కదా. అటువంటి గొప్ప బ్రాహ్మీ ముహూర్తం లాంటి ఈ మాసం అంతా సత్వగుణంతో మనం చక్కగా భగవద్ ఆరాధన, ఈ మాసంలో చేయబడేటువంటి దానాలు, పూజలు, జపాలు, సేవ, కైంకర్యం ఏదైనా అధికమైన ఫలాన్ని ఇస్తుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఎప్పుడు చేసినా ఫలం ఉంటుంది. కానీ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ మాసం. అంతేకాదు గీతలో, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాసాన మార్గశీర్షం విభూతి యోగం 10వ అధ్యాయం కదా. 10వ అధ్యాయంలో విభూతి అంటే ఐశ్వర్యం అర్థం అనమాట. ఈ అన్ని లోకాల్లో గొప్పమైనటువంటి ఏంటో చెప్తూ సామవేదాన్ని నేను, అలాగే ఋతువుల్లో వసంత ఋతువు నేను అని చెప్తూ మాసాలలో మార్గశీర్షాన్ని నేను, మార్గశీర్షాన్ని నేను, అటువంటి గొప్పదైన మాసం వచ్చింది కదా అని మాసాన్ని కొనియాడుతుంది గోదావరి. మతి నిరైంద నన్నాడాళ్ళు అంటే ఏంటి అర్థం? చక్కటి పౌర్ణమి ఉన్నటువంటి రోజు కదా. అంటే ఏంటి? పాపం గోపికలు చాలా కాలం కృష్ణుని ఎడబాస్తూ ఉన్నారు. గోకులంలో ఉన్నటువంటి గోపవృద్ధులు కృష్ణుడు చేసేటువంటి చిలిపి చేసినను గమనించి కృష్ణుడిని కలవనీయకుండా కొంతకాలం ఉంచారు. కానీ పరమాత్మ సంకల్పం చేత కొన్ని రోజులు వర్షం పడకపోవడం చేత ఆ వర్షం పడాలంటే ఏదో వర్ధం చేయాలని నందగోపుడు ప్రార్థిస్తే, నందగోపుడు కృష్ణుని అడగండి అంటే కృష్ణుడు ఒప్పుకుంటాడు. ముందు ఒప్పుకోడు. ఎందుకు నాకు లేనిపోని గోలు ఇదంతా, మీరు ఇప్పుడు వర్ధం అంటారు, నేను ఏ గోపికతోనైనా కొద్దిగా క్లోజ్గా మాట్లాడితే మళ్ళీ నా మీద మీరు నెపం వేస్తారు, నాకు ఎందుకంటే ఇవన్నీ మీరే చేసుకోండి అంటారు. లేదు లేదని బతిమిలాడితే అప్పుడు ఒప్పుకుంటాడు. పాపం మన కృష్ణుడు ఏ కలర్ అంటే? నలుపు. నలుపా? నలుపువా? కరుపు నలుపు కదా. పాపం ఎప్పుడో కలిశారు ఆయన్ని. ఇప్పుడు తర్వాత చాలా కాలం తర్వాత కలుస్తున్నారు. అప్పుడు కలిసినా కూడా పాపం ఎప్పుడో చాటుగా కలవాల్సిందే రాత్రి పూట. ఆ రాత్రి నలుపే, ఈయన నలుపే. కానీ ఇవాళ మన భాగ్యవశాత్తు ఏంటో మార్గశీర్ష మాసం వచ్చింది. నిండు చంద్రుడు ఒక సండే అంటే ఆయన ముఖం మనకు స్పష్టంగా కనబడుతుంది, మన ముఖం ఆయనకి స్పష్టంగా కనబడుతుంది. గొప్ప కదా అని. మార్గళి తింగాళ్ళు మతి నిరైంద నన్నాడాళ్ళు నీరాడ పోదుమీనో నేరేడయ్యి అంటే ఏమిటి అర్థం? మార్గశీర్ష మాసం ఈ స్నానం చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా రండి అని. తిరుప్పావి మొత్తంలో ఎక్కడ మీకు గోపికలు వెళ్ళినట్టుగా స్నానం చేసినట్టుగా కనపడనే కనపడదు. ఇక స్నానం అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములను అనుభవించుట. కళ్యాణ గుణములు అంటే శుభమైన గుణములు అని అర్థం. సౌశీల్యం, వాత్సల్యం, స్వామిత్వం, లావణ్యం, సౌగంధ్యం, అనంతమైన కళ్యాణ గుణాలు. వాటన్నింటిలో ఆభరణించడమే స్నానము అనబడుతుంది. కాబట్టి అసలు మనకు దేహం ఇచ్చింది ఎందుకండి? ఉపనిషత్తు చెప్తుంది, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఇక్కడ ఈశ్వరుడు అంటే బయట లోపల అంతా వ్యాపించి జీవించేవాడు శ్రీమన్నారాయణుడు అర్థం. అది కాబట్టి వాడి కొరకు ఉపయోగపడమే ఈ దేహం యొక్క ప్రయోజనము. దాని పక్కన బట్టి మిగతావన్నీ మనం చేస్తాం. కాబట్టి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాన్ని అనుభవించడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రండి రండి అని అంటారు. అని అంటూ
నేను ఈ విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి గోపికలారా రండి. సీర్మల్గం ఆయిపాడి సెల్వచ్చిరువీర్గాడ్, సంపదలు వృద్ధి పొందినటువంటి గోపల్లిలో ఐశ్వర్యవంతమైనటువంటి పడుచులారా రండి అని. ఓ పక్కనేమో ద్వాపర యుగంలో వర్షాలు పడలేదు, అందుకని వ్రతం చేశారని చెప్తున్నారు. ఇక్కడేమో గోదాదేవి చక్కటి విలక్షణమైన ఆభరణం ధరించిన గోపికలారా, చక్కటి సంపద ఉన్నటువంటి గోపికలారా రండి అంటుంది. ఏం విరుద్ధంగా ఉందా లేదా అండి? కాంట్రాస్ట్ లో ఉందా లేదా? ఏంటి కాంట్రాస్ట్ అంటే అదే, పైకేమో ఒకలా కనిపించి అర్థం, లోపలేమో ఇంకొక అర్థం. విలక్షణమైన ఆభరణం అంటే ఏంటి అర్థం? శేషత్వము, పారతంత్ర్యము, ఇటువంటి భగవద్ జ్ఞానాన్ని కలిగినటువంటి గోపికలారా. పైకి కనిపించే శరీరము పాంచభౌతిక శరీరము, నశించిపోయే స్వభావం కలది. లోపలటువంటి ఆత్మ ఎప్పటికీ నశించదు, ఎప్పటికీ నశించదు. ఒక షర్ట్ వేసుకొని కొంతకాలం వాడి అది చిరిగిపోయిన తర్వాత ఆ షర్ట్ని పక్కన పెట్టి ఇంకొక షర్ట్ వేసుకున్నట్లే ఆత్మ కూడా ఒక శరీరాన్ని ధరించి కర్మ బంధం వీడిపోయిన తర్వాత ఇంకొక శరీరంలో కదా, అవునా కదా? ఇలా కాబట్టి ఈ ఆత్మలన్నీ పరమాత్మకే చెందినవి అన్న జ్ఞానం కలిగినటువంటి వాళ్ళారా. విలక్షణమైనటువంటి ఆభరణం అంటే తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మశ్లోకము ఇలాంటివన్నీ చక్కగా స్వరూప జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళారా అని సంబోధిస్తుంది. అని మీరందరూ రండి రండి రండి. కూర్వేల్ కొడిందురులను నందగోపన్ కుమరన్. అదునైన వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుడు కృష్ణుడిని కాపాడుతూ ఉన్నాడు. అసలు నందగోపుడు చాలా సాధు స్వభావి అంటే చాలా మృదువైన స్వభావం కలవాడు. సాధారణంగా వరి పొలంలో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎండుగడ్డి ఉందనుకోండి, వెళ్ళేవాళ్ళు తిన్నగా వెళ్ళరు, దాన్ని తొక్కుకుంటూ వెళ్తారు. గమనించినప్పుడు తొక్కుకుంటూ వెళ్తారు. రోడ్డు మీద రాళ్ళు కనపడితే రాళ్ళు నడుతూ 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 నడిచే అలవాటు ఉంటుంది. కనపడితే తొక్కుంటూ వెళ్ళే అలవాటు. కానీ నందగోపుడు పొరపాటున అవి కనిపించినా కూడా పక్కన తప్పుకు నడిచేవాడు. ఎందుకంటే ఏ ఆవైనా వస్తే దానికి కొద్దిగా మీదలాగా ఉంటుంది అని. అంతటి మృదు స్వభావం. అలాంటి వాడట పదునైన వేలాయుధాన్ని ధరించి కృష్ణుడి కాపలాగా ఉన్నాడు. వేలాయుధం అంటే చెక్కతో చేయబడి ఉంటుంది, దాని చివర ఐరన్తో చేయబడినట్టు మునుకుంటుంది అనమాట. అది వేలాయుధము అంటారు. దాన్ని ధరించున్నాడు. ఏ చిన్న ఈగ దోమ వచ్చినా దాని మీద పడి సమరిస్తూ ఉన్నాడు. చిన్న ఈగ దోమకి అంత పెద్ద వేలాయుధం ఎందుకండి అంటే ఏమో చెప్పలేమండి. పాపం కృష్ణుడు పుట్టి ఆ రాత్రి పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మధురలో పుట్టాడు, చెరసాలలో పుట్టాడు, అర్ధరాత్రి పుట్టాడు, దేవకి వజ్రాలకు పుట్టాడు. వాళ్ళకి ఏమన్నా భాగ్యం ఉందా? పాపం ఏ భాగ్యం లేదు. ఆ రాత్రే చలో బృందావనం వచ్చేసాడు పాపం. ఇక్కడ ఉన్నాడు. మరి వచ్చినవాడు ఇక్కడ ఏమన్నా సుఖంగా ఉన్నాడు అంటే రకరకాల రూపాల్లో రాక్షసుడు. అందమైన స్త్రీ రూపంలో వచ్చింది పూతన, ఓ బండి రూపంలో శకటాసురుడు వచ్చాడు, అఘాసురుడు, వృత్తాసురుడు. వీళ్ళందరూ ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఏమో చీమే కదా అని వదిలేద్దామంటే అమ్మో అవకాశం లేదు. ఆ చీమలో ఎవరైనా రాక్షసుడు ఆవహించి ఉన్నాడో ఏమో తెలియదు కదా, ఆ దోమలు ఏమో రాక్షసుడు ఆవహించి ఉన్నాడో తెలియదు కదా అని ఆ చిన్న చిన్న వాటిని కూడా మధురైన వేలాయుధంతో సంహరిస్తూ ఉన్నట్ట నందగోపుడు. ఎలాంటి మధురైంది అంటే ఆ వేలాయుధం చివర రాతలా మెరుస్తూ ఉండట. దూరంగా ఉన్నవాడు చూస్తేనే భయపెడుతూ ఉండట వేలాయుధం. అటువంటి దాంట్లో ఏమండి, ఇది తిరుప్పాయ ప్రబంధమా? ఇది గోదాదేవి చెప్పిందా? ఇక్కడ మీరు జీవహింస చెప్తున్నారా? ఇది పాపం కాదండి. మా హింసాత సర్వభూతాన్ని అని ధర్మశాస్త్రం చెప్పింది కదా. భూతము అంటే అర్థం ఏంటి? ఉన్నటువంటి వస్తువు అర్థం. భూ సత్తాయా అని ధాతు. ఉనికి కలిగిన ప్రతి వస్తువు, అది ప్రాణి కావచ్చు, కుర్చీ కావచ్చు, దేవత కావచ్చు, మనుషులు కావచ్చు, ఉయ్యి కావచ్చు, దోమ కావచ్చు. మా హింసాత సర్వభూతాన్ని, ఏ భూతాన్ని కూడా హింస పెట్టకూడదు అంతే. ఇక్కడేమో పదునైన వేలాయుధాన్ని ధరించి నందగోపుడు హింస చేస్తున్నాడు అన్నారు కదా, ఇది పాపం కాదా అంటే ఎవరండి? ధర్మశాస్త్రం చెప్పింది ఎవరిని హింస చేయొద్దు, హింస చేస్తే పాపమే అని చెప్పింది. కానీ ప్రతి చోట సామాన్య ధర్మము, విశేష ధర్మము అని రెండు ఉంటాయండి. అహింసాది సర్వభూతాన్ని అనేది సామాన్య ధర్మము. కానీ భగవంతుణ్ణి కాపాడుకోవడంలో ఎవరినైనా హింసించడం అనేది
అది విశేష ధర్మం అని అది పరమాత్మ చెప్పాడు. మన నిమిత్తం కృతం పాపం పుణ్యమేవ భవిష్యతి. నా కొరకు చేసినటువంటి ఏ పాపమైనా అది పుణ్యమే అనబడుతుంది. ఇక్కడ పరమాత్మని కాపాడుతున్నాడండి చిన్న పిల్లవాడిని, ఎవరైనా నందగోపుడు. కాబట్టి ఆయన ఈగల్ని దోమల్ని వచ్చిన వాడిని సంహరిస్తున్నాడంటే అదేమి పాపం. అది కూడా మనకు వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. తాత్పర్యంలో పదవిజనంలో ఉంటుంది. మనం ఈరాడంద కండి యశోదై ఇళం సింగం, సౌందర్య భరితమైనటువంటి నేత్రముల చేత విప్పారిన కళ్ళు ఉన్నటువంటి యశోద దగ్గర బాలసింహం లాగా ఉన్నట్ట నందగోపుడి చేత కాపాడబడుతుంది. 8:3 ఇవాళ 8:10 వరకు 10 నిమిషాలు వస్తాను. ఇవాళ ఒక్కరోజు 10 నిమిషాలు ఎక్స్టెన్షన్, మొదటి రోజు కాబట్టి. అటువంటి యశోదాదేవి దగ్గర బాలసింహం లాంటి కృష్ణుడు అన్నాడు. ఎంతటి అందమైన కళ్ళంటే యశోదాదేవి, చాలా అందమైన యశోదాదేవి. కళ్ళని మాత్రం వర్ణిస్తున్నారేంటి ఇక్కడ? ఎందుకు అంటే చల్లటి కన్నులు యశోదాదేవి. ఆ బృందావనంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఒక చెట్టు చిగురు వాడిపోయినట్టుగా, కొద్దిగా ఎండ ఎక్కువైతే చిగురు వాడిపోయినట్టుగా ఆ గోకులంలో ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ముందు యశోద వాడిపోతుంది. అంతటి సుకుమారమైన హృదయం కలిగినటువంటి స్త్రీ. అలాగే నల్లటి కనుగుడ్లు, నల్లటి కనుగుడ్లు చక్కటి ప్రేమకు సూచితం, కరుణకు సూచితం. యశోదాదేవి గుడ్లు ఎందుకంటే నల్లగున్నాయి చమత్కారంగా చెప్తారు. మన వాడు పుట్టాడు, మంచి సేఫ్టీ పర్సనాలిటీ కదా, మౌనం ఎత్తుకోవడానికి కష్టపడుతుంది. చుట్టుపక్కల వాడు చూసి బా కష్టపడుతున్నావు కదా యశోద అంటే, కష్టమేం లేదు, నా ఒంట్లో బాగాలేక కాస్త పెట్టుకున్నాను, కానీ మా వాడు దూది పిండా మీరు ఎత్తుకొని కావాలంటే అంటే వద్దులేమా నీ దగ్గర ఉంచుకోవాలి, నీ దగ్గర ఉంచుకోన్నారు. ఆ కృష్ణుడికి ఎక్కడ దృష్టి వెళ్తుందో అని మాటి మాటికి ఆ దృష్టి తీస్తూ కృష్ణుడిని చూస్తూ 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 ఆయన ఉన్న నల్లదనం కాస్త యశోద కనుకుంటూ కంటిందట. ఆయన అందాన్ని చూసి 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 కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాయట. ఆ బాబు బొమ్మల్లో వేస్తా చూసారా, ఇక్కడ చెవు దాకా వస్తాయన్నమాట. అంత విశాలమైన కళ్ళు, అందమైన కళ్ళు. అటువంటి విప్పారిన అందమైన కళ్ళు కలిగినటువంటి యశోద దగ్గర ఈయన బాలసింహం లాగా ఉన్నాడండి అని చెప్పాడు. అటువంటి వాడు కృష్ణుడు ఎక్కడ పేరు చెప్పలేదు. కార్మేని చెంగన్ కదిరి మదియం పోల్ ముఖత్తాన్ కదా, అక్కడ మేఘం లాంటి శరీరము కలవాడు, తామర వలె ఎర్రని కన్నులు కలిగినటువంటి వాడు, సూర్యచంద్రుడు లాంటి ముఖము కలవాడు అని చెప్తారు. కొద్దిగా వివరించుకుంది అంటే ఏంటి? నల్లటి మేఘము చక్కటి వర్షాన్ని ఇచ్చినట్లుగా అటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము, నల్లటి విగ్రహము అంటే కరుణ 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 కరుణ, పరమాత్మ ఉన్నటువంటి కరుణ. మనం అనుకుంటాం మన ప్రయత్నం చేత, మన స్వప్రయత్నం చేత మనం పరమాత్మను పొందాలి, మనం కష్టపడుతున్నాం మనం అనుకుంటాం. కానీ మనకన్నా మనల్ని పొందాలి అని ఎక్కువ కష్టపడేవాడు పరమాత్మయే పరమాత్మయే పరమాత్మ. అటువంటి వాడు కదిరిమదీయం పోల్ ముఖక్క, సూర్య చంద్రులను పోలినటువంటి కన్నులు అంటే ఏంటి? ఒక కన్ను సూర్యులాగా ప్రకాశిస్తుంది అన్నాడు, ఒక కన్ను చంద్రులాగా అన్నాడు. అట్లా ఉంటే చూడడానికి బాగుండదు కదా. విశేష అర్థం ఏంటి ఇక్కడ అంటే ఏంటి? దుర్మార్గుల పట్ల, శత్రువుల పట్ల తీక్ష్ణమైన చూపు కలవాడు ఒక కన్ను. మనలాంటి వారి పట్ల, ఆశ్రితుల పట్ల, ఆశ్రితులు అంటే ఎవరు? ఆయన్ని ఆశ్రయించేటువంటి వారు, ఆయన దగ్గర శరణాగతి చేసేటువంటి వారు. శరణాగతి అంటే స్వామి నీవే తప్ప ఇద పరం పెరుగను, నీవే ఉపాయము, నీవే దిక్కు అన్న వాళ్ళ పట్ల చల్లటి చూపు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఇందుకు ఎవరైనా నారాయణనే నమక్కే పరజువాడు, మా నారాయణుడే మనక్కే అంటే ఏంటి? నారాయణుడు మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వరా? మనక్కే అని ఎందుకంటే నమక్కే అని అంటే ఉపాయము ఉపేయము నారాయణుడే, పొందబడేవాడు నారాయణుడే, పొందించేవాడు నారాయణుడు. అలాంటి భావంతో ఉన్నటువంటి మనకే ఈ నారాయణుడు పరను కొసగుతాడు. పర అంటే ఒక అర్థం, వర్తం చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఒక అర్థం. విశేష అర్థం 29 భాషలో ఇలా మనం చూస్తాం. మనం వర్ధన సామాగ్రిని ఆయన మనకు ఇస్తాడు. ఓ గోపికలారా, ఊరంతా కీర్తించేట్టుగా చక్కగా మీరందరూ రండి, ఈ వ్రతంలో అన్వయించండి. ఏమండి ఊరంతా ఎందుకు కీర్తించాలి? తిరుప్పావి వ్రతం చేస్తే ఊరంతా ఎందుకు కీర్తించాలి? ఏదన్నా కీర్తి ఖ్యాతిని ఆశించి గోదావరి వ్రతం చేస్తుందా? అలాగా ఇప్పుడు ఏది చేసినా ఈ తిరుప్పావి వ్రతం అనేది జగత్తుకు మంగళములను చేకూర్చున్నది అని అర్థం. ప్రతి విష్ణు ఆలయంలో
ప్రతి విష్ణువాలయంలో తప్పక సేవించవలసినటువంటి వ్రతం. వాస్తవానికి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ వ్రతాలు లేవు. ఉన్నవి కొన్ని వ్రతాలే. ఏకాదశి వ్రతం, తిరుప్పావి వ్రతం, ఆచార్య శ్రీపాద తీర్థ వ్రతం, ఇలాంటివే ఒక 3-4 తప్ప మన పెద్దలు 7 వ్రతాలు అని చెప్తారు. ఆచార విమానం ఇలాంటివన్నీ, ఇవి తప్ప వేరే వ్రతాలు అంటూ ఏం లేవు. మరి ఇదేంటి, మనకు స్వరూప జ్ఞానాన్ని కలిగించేటువంటి వ్రతం కాబట్టి ఇది పారోర్పు కూడా నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్షణ కాదు, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకొని చేసేటువంటి వ్రతము. కాబట్టి గోపికలారా, దీని యందు మీరు మనస్సు ఉంచండి, మనస్సును నిలిపి ఈ వ్రతంలో చక్కగా అవగాహించండి అని చెప్తున్నారు. ఈ పాసురం ద్వారా మనం తెలుసుకోబడే దివ్య దేశం ఏమిటి? నారాయణే నమక్కే పరే తరువాన్ అంటే పరమపదము శ్రీ వైకుంఠము. ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి దివ్య క్షేత్రాలను దివ్య దేశములు అని అంటారు. ఆళ్వార్లు అంటే శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణంలో పూర్తిగా మునిగి తేలినటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది శ్రీమన్నారాయణ వేయించేసిన అనేక స్థలాల గురించి పాడారు. కొన్ని కాదు, 106 దివ్య దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. 105 భారతదేశంలో ఉన్నాయి, ఒకటి నేపాల్లో ఉంది, ఒకటేమో పాలకడలి పాల సముద్రము, ఇంకొకటి పరమపదం. పరై నారాయణనే అన్నారు కాబట్టి ఇక్కడ శ్రీమన్నారాయణ వేయించేసి ఉన్నటువంటి పరమపదం కదా. ఆదో విశ్వ భూతాని త్రిపాదస్యామృతం దివి. ఈ నీల విభూతి కన్నా 3 ఇంతలుగా ఉన్నటువంటి పెద్దటువంటిది, ఎప్పుడూ వాడిపోని పుష్పములు, చక్కటి పూజితములు కలిగినటువంటి అనేక మండపములతో ఉన్నటువంటి చక్కటి ఆ తిరుమామణి మండపంలో ఆదిశేషుడు పైన వీరాసనంలో కూర్చున్నటువంటి స్వామి, కుడి పక్కన లక్ష్మీదేవి, ఎడమ పక్కన భూదేవి నీలాదేవితోని వేంచేసి ఉన్నటువంటి పరమపదనాథం ఈ పాసురం ద్వారా తెలబడే దివ్య దేశము. ఇకపోతే ఆచార్యపరంగా ఒక 3 నిమిషాలు చూసి దీన్ని అసేవిద్దాం. ఆచార్యపరంగా కూడా ఈ పాసురాన్ని ఎట్లా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు. మార్గశీర్షం అంటే ఉన్న మార్గాల్లో గొప్పదైన మార్గం పరమాత్మ ఉపాయం, పరమాత్మ ఉపేయం అంటే ఏంటి? మొదటి పాసురంలో ప్రాపక నిష్కర్షం పండుగిరలు అని చెప్తారు. అంటే పొందించేది ఏమిటి, పొందబడేది ఏమిటి అని మొదటి పాసురంలో చెప్పింది. పొందించేవాడు నారాయణుడే, పొందబడేవాడు కూడా నారాయణుడే అన్న విషయం మొదటి పాసురంలో చెప్పింది. ఇక్కడ మార్గళి అని చెప్పడం చేత మార్గశీర్షము అంటే గొప్పది, స్వామి అనే అర్థం. ఆ స్వామి అనే అర్థం ఎబ్బెరుమాణాలకే చెందుతుంది. ఎబ్బెరుమాణాలు అంటే భగవద్ రామానుజుడు అని అర్థం. పరమపదాన్ని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భక్తి యోగము, కర్మయోగం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఎంతో కష్టంతో కూడుకునే మన వల్ల కాని పనులు అవన్నీ. కానీ శరణాగతి అనే గొప్ప ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనకు ఉపదేశించి అనుగ్రహించినటువంటి స్వామి ఎవరు? భగవత్ రామానుజుడు. తింగళ్ అంటే ఆహ్లాదకరమైనటువంటి వాడు అని అర్థం. ఆయన కూడా చంద్రుడు, అలాంటి కూర్చున్నట్టు తగినవాడు భగవద్ రామానుజుడు. అలాగే మది అంటే చంద్రుడు అర్థం, తింగళ్ అంటే మాసం అర్థం. ఇక్కడ మంచి బుద్ధి అంటే ఏంటి? భగవద్ రామానుజులకు మనందరినీ ఉజ్జీవింపజేయాలనే మంచి బుద్ధి, ఇతర మతాలు నిరసించేటువంటి అంటే భగవంతుడు లేడు, భగవంతుడు ఉన్నా ఆయన కళ్యాణ గుణాలు లేవు, కేవలం జ్ఞానం లాంటి ముద్ద అని చెప్పేటువంటి వాళ్ళకి ఒక తీక్షణమైనటువంటి చూపుతారు. అలాగే పూర్ణం నిరైంద అంటే గొప్ప గుణం, ఉదాహరణమైనటువంటి స్వభావం కలవాలి. ఎంత ఉదాహరణ లేకపోతే ఈ మంత్రార్థాన్ని ఇంకా వాళ్ళు చెబితే నరకానికి వెళుతావు రామానుజ అంటే, తిరుక్కోస్టియూరులో కొంతమంది వైష్ణవ స్వాములు ప్రార్థిస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మంత్రార్థాన్ని చెప్పారు రామానుజ. మా తిరుక్కోస్టియూరు నమ్మి వచ్చి, ఏమైనా రామానుజ గురువు ఆజ్ఞ మీరితే నరకానికి పోతామని తెలుసుదా మీకు, ఎందుకు మీరావు అంటే, స్వామి దాసులు ఒక్క నరకానికి పోయినా వీళ్ళందరూ వైకుంఠానికి వెళతారు కదా అనే ఉదారమైన స్వభావం కలిగినటువంటి వారు రామానుజుడు. నీరాడపోదువే భగవంతుని యొక్క కళ్యాణ గుణాల్లో అనుభవించిన తగదాలాడేవారా, అది అర్థం. ఇక్కడ పోదు మీను ఆ శివపదిని పొందాలి అన్న ఆసక్తి ఉంటే చాలు. ఈ వ్రతం చేయడానికి క్రైటీరియా ఏంటి? భగవంతుని పొందాలి, భగవంతుని కళ్యాణ గుణాల్లో ఈడు పడాలి అన్న కోరిక ఉంటే చాలు, వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పారు. నేరుల ఈర్ అంటే ఏంటి? ఆచార్య భక్తి. సమశ్రయణం ద్వారా ఆచార్య భక్తి కలిగినటువంటి వాళ్ళారా అండి. సీర్మల్గం కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆయిపాడి అజ్ఞులైనటువంటి మనం ఉన్నటువంటి అంధకారమైన భూమిలో సెల్వ చక్కటి కైంకర్యముతో వర్ధిల్లుతున్నటువంటి రామానుజుడు. భగవద్ రామానుజు ఎవరి అంశ? ఆదిశేష అంశ. ఈ ఆదిశేషుడు ఎవరు? కృతయుగంలో భూమిని మోసిన వాడు, త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపరయుగంలో బలరాముడు, కలియుగంలో భగవద్ రామానుజుడు. అందుకనే శ్రీరాముడు లక్ష్మణుడు
లక్ష్మీ సంపన్న కైంకర్య సమితి కలిగిన వాడు అంటారు. తిరుమీర్గాళ్ అందరికన్నా చిన్నవాడు అని అర్థం. ఆళ్వార్లే పెద్ద అని అంటారు కదా. ఆళ్వార్ తిరునగర్లో తిరుమంగి ఆళ్వార్ పీఠం కింద పంచాచార్యులు భగవద్ రామానుజులకు 5 ఆచార్యులు, అలాగే రామానుజు కూడా వేయించేసినటువంటి అద్భుతమైన స్వరూపం అని చెప్తూ కూర్వేల్ కొడుందులుడం అంటే ఏంటి, అక్కడేమో నందగోపుడు వేలధాన్ని ధరించి వచ్చే శత్రువులు నశించడానికి ఆయన వేలధాన్ని పట్టుకున్నాడు. కానీ ఇక్కడ భగవద్ రామానుజుడు శాస్త్రాన్ని పట్టుకొని శిష్యులను సంధ్యావంతరంలో, అనుష్ఠానంలో, దివ్యదేశ కైంకర్యంలో ఈడుపడేట్టుగా చూస్తున్నటువంటి భగవద్ రామానుజుడు అని అంటారు. నందగోపన్ ఆనందమే స్వరూపం కలిగినటువంటి వాడు. కుమరన్ యశోదై అంటే యశోద, యశ అంటే కీర్తి, ద అంటే ఇచ్చింది అర్థం. జగద్ విఖ్యాతమైన కీర్తిని కలవాడు రామానుజుడు అని చెప్తూ ఇళం సింహం అంటే ఒక బాలసింహం అని చెప్పారు. మన సింహానికి స్వామికి ఏమైనా పోలికలు ఉన్నాయా చూద్దాం. మృగరాజు, సింహం మృగరాజు. భగవద్ రామానుజులు యతిరాజు, అవునా కదా, ఇతరులకే రాజు ఈయన. అలాగే సింహానికి జూలు ఉంటుంది, రామానుజులకి ఏముందండి శిఖ ఉందా లేదా, తర్వాత సింహము కొండల్లో ఉంటుంది. భగవద్ రామానుజుడు కూడా పచ్చై మామలై పోల్మేని అని రంగనాథుని కీర్తించినట్టుగా శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, తిరుమాడుజోలై, తిరుమలై అనే కొండ గుహలలో స్వామితో పాటు వేం చేసి ఉంటాడు. సింహం గుహలలో ఉంటుంది. భగవద్ రామానుజుడు కూడా వేదము అనే గుహల్లో ఉండి వేద రహస్యాన్ని మనకు అందించినటువంటి సింహం లాంటి వారు. అలాగే సింహం జూలులో ఏదైనా ఒక చిన్న చీమ ఉందనుకోండి, సింహం నది దాటేటప్పుడు చీమ గీత రావాల్సిన అవసరం లేదు. దాని జూలో చీమ ఉంటే సింహం నది దాటితే ఆటోమేటిక్గా చీమ కూడా దాడిపోతున్నట్టే. అలాగే మనం భగవద్ రామానుజు యొక్క పాదాలను సేవిస్తే ఖచ్చితంగా మనకు వైకుంఠం వస్తుంది. ఒరేవాడి ఉడయవర్ తిరువడి, ఉన్న ఒకటే మార్గం రామానుజుల తిరుపాదము అని అర్థం. ఈ మాట నేను చెప్పడం లేదు, రంగనాథుడు చెప్పాడు. రామానుజ సంబంధం ఉన్న ప్రతి వారికి మోక్షం గ్యారంటీ అని. అలాగే జూలుకు కూడా సుసహితమైన వాసన ఉంటుంది. అలాగే ఆదిశేషుడు కాబట్టి, అంశ అవతారం కాబట్టి చక్కటి సువాసనతో ఉన్నటువంటి వారు యశోభికమనీయ శిఖానివేశం అన్నట్టు. అలాగే సింహగతి, సింహానికి చక్కటి నడక మార్గం. రామానుజ మార్గంలో పెడితే మనకు ఉత్తమమైన గతి వస్తుంది, అది వైకుంఠం అని చెప్తున్నారు. సీర్యసింగం అంటారు అంటే కుదృష్టుల పైన, వేద వాక్యుల పైన తీక్షణమైన దృష్టి కలవారు అని అర్థం. గర్జన, సింహం గర్జిస్తుంది. భగవద్ రామానుజు యొక్క వాగ్ధాటి, వారు చేసే కైంకర్యాలు, వారు చేసినటువంటి గ్రంథాలను చూసి కేశోవా సంజ్ఞనాథోవా శ్రీపతిర్వేది సాత్వికై ఇదర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం అన్నారు. మిగిలిన అర్థాలని మనం రేపటి రోజున చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి కొద్దిగా, రేపటి ఇంట్రడక్షన్ లేదు కాబట్టి కొద్దిగా విశేషార్థాలు మనం రేపటి రోజు చేద్దాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం మాతృసాగంధన బద్ధకంకణ బాళయే విష్ణు చిత్త ధనూజాయే గోదాహే నిత్యమంగళం స్వోచ్చుష్టమాలికాబంధ గంధవంద విష్ణవే విష్ణు చిత్త ధనూజాయే గోదాహే నిత్యమంగళం కడే పూర్వఫలపుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ஆழ்வார் எம்பெருமான் ஆர்த்தியர் திருவடிகளே சரணம் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அடியேன் ராமானுஜன் சிவதே రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ శివజయ రామానుజాయ నమః. ఒక్కటే 30 సెకండ్స్ నాకు టైం కావాలండి. ప్రతి ఒక్కసారి షీల్డ్ వస్త్రం తిరుమంత్రార్థ గోష్ఠిలో చక్కగా అన్వయించినటువంటి వారు శ్రీమతి కనకలక్ష్మి గారు. వారి అబ్బాయి దగ్గర అమెరికాలో ఉండి కూడా శనివారం, ఆదివారం గోష్ఠిని చక్కగా అన్వయించి మంత్రార్థాన్ని చక్కగా సేవించారు. తిరుక్కోస్టియూరులో సాత్తుమలైకి అందుకోలేకపోయారు కాబట్టి వారికి భగవద్ రామానుజ శేషవస్త్రాన్ని జ్ఞాపికని ఇక్కడ మీ అందరి సమక్షంలో దాసం చేస్తాడు. కనకలక్ష్మి గారు రండి, త్వరగా రండి, మెల్లగా మెల్లగా. భగవద్ రామానుజుల యొక్క శేషవస్త్రం, అలాగే తిరుమంత్రార్థ జ్ఞాపకం. జయ శ్రీమన్నారాయణ శ్రీ విజయ రామానుజ ఒకసారి చూడండి, ఒక ఫోటో తీసుకుంటాం. శ్రీమతి రామానుజాయ సర్వాపరాధం క్షమస్వ. అడిగే రామానుజు మళ్ళీ రేపటిగా షార్ట్ సూర్యులకు మనం కలుసుకుందాం. అడిగే రామానుజు.